తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నేతాజీ నగర్ హెడ్ ఆఫీసులో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. నేతాజీ నగర్ బీసీ ఐక్యవేదిక ఆఫీసులో బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి అంగరంగ వైభవంగా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా నేతాజీ నగర్ వాసులు, బీసీ ఫెడరేషన్ సభ్యులు, బీసీ వేదిక సభ్యులు, అభిమానులు హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకుంటూ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న విషయాలు, అదే రకంగా 1949లో క్విట్ ఇండియా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న విషయాలు, తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ కోసం త్యాగశీలత గురించి బేరి పేర్కొనడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయం. వారి స్మృతికి మేము ఇదే నివాళులు అర్పిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీలందరికీ న్యాయం జరగాలంటే మనం ఉద్యమం చేయాలి. అదే రకంగా విప్లవ రూపంలో ముందుకెళ్లి మనం పోరాటం చేస్తేనే తప్ప బీసీలకు న్యాయం జరగదు. 54% ఉన్న మన బీసీలకు న్యాయం జరగాలంటే మనం పోరాటం చేయక తప్పదు. అడ్డుకుంటే ఎవరు అధికారం ఇయ్యరు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని బేరి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉధృతంగా ఉద్యమం చేపట్టి మడమ తిప్పకుండా పోరాటం చేసి బీసీలకు 42% సాధిస్తాం, రిజర్వేషన్ సాధిస్తామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ మీరు 42% రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు ఉంటే మేము ఎన్నికలు జరగనివ్వమని తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీని కొనియాడుతూ ఆయన యొక్క ఆశయాలను సాధించడానికి మనం ఎంతకైనా తెగించి పోరాటం చేద్దామని, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం పాత 10 జిల్లాలు ముందుగా మనం పాదయాత్ర ద్వారా కానీ, ఒకవేళ వీలైతే మనం రథయాత్ర ద్వారా కానీ మన యొక్క ఆశయాలను సాధించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్దామని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తమ సందేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తామని, బీసీలకు సామాజిక, రాజకీయ, సాంఘిక సమానత్వం, న్యాయం జరగాలని మనం పోరాటం చేయక తప్పదని చెప్పడం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం ఎంతకైనా తెగించి మనం పోరాటం చేద్దామని గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ను కూడా కవర్ చేస్తూ మనం బీసీలు అందరినీ ఏకం చేద్దామని, ఏకం చేసే కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ తన యొక్క అమూల్యమైన సేవలను ఇంకా పెంచి ఐకమత్యం తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి తమ ఎన్నికల వాగ్దానంలో కూడా చేర్చడం జరిగింది. రేవంత్ రెడ్డి జనగణన చేపట్టి మన 54% బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు తప్పనిసరి రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వని పక్షంలో ప్రజలందరూ, బీసీల సంఘాలు ముఖ్యంగా బీసీలందరూ తిరుగుబాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ, అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మరియు జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, నేతాజీ నగర్ కాలనీ సైదులు కె నరసింహ యాదవ్, రజక సంఘం రాజు, యువజన సంఘం నాయకులు బాలు, అశోక్, కృష్ణ, రమేష్, రాఘవేంద్ర, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ గౌడ్, అక్కమ్మరావు, మేస్త్రి సాగర్, దేవేందర్, ముదిరాజ్ మరియు బీసీ సంఘం పెద్దలు, యువజన నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆఫీస్నే ఆయన 10 కోట్ల లాస్ అయినా కూడా ఆయన వెరవక ఈ తెలంగాణ ఉద్యమంకు కట్టుబడి ఉన్నారు. ఎప్పుడైతే ముల్కీ ఉద్యమం 1949లో వచ్చిందో జయశంకర్ సార్, జనార్దన్ సార్ అందరినీ కలుపుకొని ఆయన ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ కోసం ఆయన త్యాగశీలుడు, ధైర్యశాలి. ఆయన ఈ చేసిన సేవలను మనము గుర్తుంచుకుంటూ ఫ్యూచర్లో కూడా బీసీలు ఐక్యవేదికగా ఏర్పాటు చేసి మనకు అడుక్కుంటే అధికారం రాదు, ఆ అధికారం కోసమే మనం ముందుకెళ్దాం. అధికారం వస్తే అన్ని విధాలా మనకు బీసీలకు న్యాయం జరుగుతుందని నేను కోరు